హాయ్ గైస్. ఇప్పుడు మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానీ డిస్కవరీ ఛానల్లో కానీ వాటిలో చూస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని తెలుగులో అయితే బాత్ ట్యూనా అంటారు, అంటే డక్ ట్యూనా. ఎందుకంటే దీన్ని చూసారంటే ఇది నోస్ చాలా హార్డ్, మన బోన్స్ ఉంటాయి చూడండి, అంత హార్డ్ గా ఉంటుంది. అయితే ఈ ఫ్రంట్ ఉండేది ఏదైతే బాత్ లాగా ఉంటుందో ఇది ఆల్మోస్ట్ 2.5 feet ఉంటుంది. అయితే వీళ్ళు ఎప్పుడైతే దీన్ని పట్టుకుంటారో తర్వాత అది అన్నెసరీ స్పేస్ ఆక్యుపైయింగ్, హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి దాన్ని కట్ చేసేసి తీసుకొస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ 5 feet ఉంటుంది ఇది, ఈ ట్యూనా, అదే డక్ ట్యూనా. ఏదైతే ఫ్రంట్ ఇది ఉందో అది ఆల్మోస్ట్ 2.5 feet ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకు చూస్తే బేసిక్లీ వీళ్ళు ఆల్మోస్ట్ సీలోకి 350 miles లోపలికి వెళ్ళిన తర్వాతే ఇలాంటి ట్యూనాస్ అనేవి దొరుకుతాయి. ఈ ట్యూనాస్ అనేవి ఆల్మోస్ట్ సీ లోపల, అండర్లో, డీప్లో ఒక 1/2 kilometer లోపల ఇవి ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. అయితే వీటి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు సీలోకి డిసెంబర్ అండ్ జాన్యువరిలో వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ బాత్ ట్యూనా అనేవి మనకి, అంటే డక్ ట్యూనా అనేవి మనకి వీళ్ళకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయంట. ఇవి ఎక్స్పోర్ట్, అలాగే లోకల్ మార్కెట్లో అయితే అంత ఎక్కువ ప్రైస్ ఉండకపోవచ్చు, కానీ ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం వీళ్ళకి మంచి ప్రైస్కి వస్తాయంట. ఇది ఆల్మోస్ట్ ఒక 70 to 80 kilos వెయిట్ మనకి ఇది ఉందంట ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో మీరు చూస్తే ఈ మొప్పలు అంటాం కదా మనం తెలుగులో, ఈ గ్రిల్స్ అనేవి చూడండి ఆల్మోస్ట్ 4 pairs ఉన్నాయి. చాలా పెద్ద ఉన్నాయి అనమాట. అంటే అదే అఫ్ కోర్స్ దీని సైజుకి తగ్గట్టే ఉన్నాయి. ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇలాంటిది దగ్గర నుంచి చూడటం. ఈవెన్ ఇవన్నీ ఒక్కోసారి ఏంటంటే ఒక 1 ton వెయిట్ ఉండే ట్యూనా కూడా ఉంటాయంట. అంత వెయిట్ ఉండే ట్యూనాని ఆల్మోస్ట్ వీళ్ళు ఒక్కోసారి ఏంటంటే 30 కూడా పడతాయంట వాళ్ళలో. అంటే 20 నుంచి 30 కూడా వల్ల పడే అవకాశం ఉంటుంది. అంటే బేసికలీ ఈ డిసెంబర్ అండ్ జాన్యువరిలో అయితే వీటి నెంబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు వేటకు వెళ్తే మాత్రం ఇవి చాలా ఎక్కువ పడుతుంటాయి. ఎక్స్పోర్ట్ లో కూడా దీని డిమాండ్ ఉంటుంది, లోకల్ గా అంత డిమాండ్ ఉండకపోవచ్చు. పదిహేను 16 రోజులు వేటకెళ్ళి వచ్చినటువంటి ఈ బోటు మనకి కొంత సరుకు ఉండిపోయింది. దాన్ని కాపాడుకోవడానికి ఐస్ బ్లాక్ చేస్తున్నారు. అసలు వేటకెళ్ళి వచ్చిన బోటు ఇక్కడ ఆగి, అంటే పార్కింగ్ సేల్ అంటాం కదా మన భాషలో, అట్లా వీళ్ళు తెచ్చిన షిప్ లో ఉన్న రకాలు, ఏలంపాట, ఎవరికి మార్కెట్కి వేయాలి, ఎవరెంత రేటు చెప్తున్నారు, వీళ్ళు మొత్తం సిగ్రిగేట్ చేస్తారు. అసలు ఈ ప్రాసెస్ ఏంటనేది నాకు చెప్పడానికి ఇక్కడ భయ్య హార్బర్ లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నూకరాజ్ భయ్య ఉన్నారు. ఆయన చెప్తారు మనకి. భయ్య ఇప్పుడు ఇది వచ్చి ఒక 2-3 days అయ్యి అన్ని అమ్ముతున్నారు కదా, వీళ్ళ రకాలు బోట్ లో కూర్చున్నప్పుడే చేసేస్తారా? ఇవి ఎండకి వెళ్ళిపోతాయి, ఇవి అమ్ముదాం? మొత్తం రొయ్యలు మాత్రం సపరేట్ గా ఉంచుతారు. తర్వాత చేపలు అన్ని రకాల చేపలు కలిపి ఒకే అందులో స్టోరేజ్ చేస్తారు. చూస్తారు కదా షోలు, అందులో స్టోరేజ్ చేస్తారు. నెక్స్ట్ కండవాలు, పీతులు ఉన్నాయా, అవి వేరు అందులో స్టోరేజ్ చేస్తారు. ఇవన్నీ కలిపి దరికి వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ జెట్టికి వచ్చిన తర్వాత సేల్ చేయడానికి ఫిష్ అంతా వంపేటప్పుడు దానికి సపరేట్ చేస్తారు. పాంప్లెట్స్, సందువాలు, కోనాలు, నెక్స్ట్ గులిమిందులు, చిన్న చేపలకి అన్ని నెత్తళ్ళు ఇవన్నీ గ్రేడింగ్ చేస్తారు. నేను మొన్నటి దాకా మామిడి తాండ్ర ఎండబెట్టినట్టు చేపల్ని ఎండబెట్టి ఉప్పేసి తిప్పేసేసి బయటకు వచ్చాక ఎండబెట్టుకుంటారు. ఇక్కడ హోల్సేల్ కాబట్టి తొందరగా దొరుకుతాయి. ఇక్కడ ఎండబెట్టే వాళ్ళు ఉంటారు. మార్కెట్ కి మాకు ఎండి చేపలు దొరుకుతాయి కదా, మార్కెట్ సంతలలో వాటిలలో అక్కడ దొరుకుతాయి అనుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు వస్తూనే దండేలాగా, దుప్పట్లలాగా వీళ్ళే ఎండబెట్టుకుంటూ వస్తున్నారు. ఎండు పేపర్లు ఒక సపరేట్ సెక్షన్ ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సముద్రంలో ఉండి ఎండబెట్టడం ఎట్లా సాధ్యం? చేపలు టాప్ పైన చూడండి, టాప్ పైన ఆరేస్తారు. ఇంకా ప్లేస్ సరిపోక అక్కడ దారాలతో ఉన్నాయి కదా, అలాగా దండలు కట్టేసి ఆరేస్తారు. ఆరేసిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇప్పేసి ఇక్కడ కింద స్టోరేజ్ చేస్తారు. మళ్ళా ఇంకా ఆల్రెడీ వీళ్ళ దగ్గర డ్రై ఫిష్ చేయడానికి సాల్ట్ అది ఉంటది. ఈ ఎండబెడుతూ మళ్ళీ కిందన కొన్ని డ్రై పీస్ వేసి ఒక ట్రబుల్లోను ఉంచుతారు. అవి ఎండిపోయిన తర్వాత కిందన వేసి మళ్ళీ ఈ చేపలు, ఉప్పు వారబెట్టిన చేపలు ఉంటాయి కదా, అవి మళ్ళీ పైన వేసి ఆరబెడతారు.
మళ్ళా ఆడిన తర్వాత మళ్ళీ కింద వేస్తారు. అయితే మీరు చెప్పినట్టు వీళ్ళు వేటకి వెళ్ళాలంటే ముందు ఉప్పు బస్తాలు, అంటే వీళ్ళు మామూలుగా నీళ్లు వంట సామాన్లతో పాటుగా వంట సామాన్లు అన్ని వేసుకెళ్తారు. వంట సామాన్లు, రైస్, పాలు, ఆల్రెడీ కాయగూరలు, టిఫిన్ సెక్షన్, చికెన్ కూడా కొంతమంది పట్టుకెళ్తారు. ఇలాగ అన్ని పట్టుకెళ్తూ వంట సెక్షన్ అంతా. నెక్స్ట్ చేపలు ఆరబెట్టుకోవడానికి సాల్ట్ పట్టుకెళ్తారు. సాల్ట్ బస్తాలు ఒక 30-40 బస్తాలు పట్టుకెళ్తారు. ఇప్పుడు ఎలా పెడతారు భయ్? అంటే వెళ్తూ వలన వేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఒక చోట ఆగి 1 గంట 2 గంటలు చేసి? ఆగడం ఉండదు. నెట్ ఇక్కడ వేసేస్తారు. నెట్ ఇక్కడ వేసి ఈ స్టీరింగ్ లో ఒక 2 ఉంటారు, ఫస్ట్ డ్రైవర్, సెకండ్ డ్రైవర్. వాళ్ళు అలా తీసుకెళ్తుంటారు. తీసుకెళ్తే ఒక దగ్గర నెట్ ఎత్తుతారు. ఎత్తిన వెంటనే ఆ చేపలు బోట్ లో పంపిస్తే మళ్ళీ వెంటనే నెట్ నీటిలో వేసేస్తారు. ఇది ఇలా రన్నింగ్ లో ఉంటూనే ఉంటది. ఈ నీళ్ళు ఏరుకొని, చేపలు ఏరుకొని గ్రేడింగ్ చేసి ఏటికెట్ సపరేట్ చేసుకొని వేస్టేజ్ అంతా నీటిలో పడేస్తారు. మళ్ళీ చేపలు నీటిలో పడేస్తారు. చిన్న చేపలు వేస్టేజ్ అమ్ముడు బాబు రేట్ లేవు అన్నవి, తక్కువ రేట్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కలకత్తా వేయలేరు అనుకో, అక్కడ నుంచి చిన్న చేపలు, కాస్ట్ లేని చేపలు తీసుకొచ్చి ఇక్కడ వేయలేరు, స్టోరేజ్ చేయలేరు. కాస్ట్ రొయ్యలు లాంటివే స్టోరేజ్ చేస్తారు. ఇంకా కొద్దిగా మీడియం సైజ్ చేపలు లాంటివి పైన టాప్ పైన ఆరేసేస్తారు. ఎండేసి దాన్ని. సో ఇప్పుడు వీళ్ళ ఫుడ్ తో పాటు ఉప్పు, డ్రమ్ముల్లో నీళ్లు, స్నానాలకి వాటికి ఒక ఐస్, ఇవన్నీ వేసుకొని వెళ్ళాల్సిందే. 3 టన్నుల వరకు వాటర్, కొలై వాటర్ పట్టుకెళ్తారు. ఐస్ 30 టన్నుల వరకు పట్టుకెళ్తారు. ఎక్కువ ఆయిల్ 6 టన్నులు పట్టుకెళ్తారు. 6,000 లీటర్లు. ఒక రోజు ఒక 12 గంటలకి 300 ఆయిల్ కావాల్తుంది. 24 గంటలకి 600 లీటర్ల ఆయిల్ కావాల్తుంది. కంటిన్యూ ఇదే పని, 24 గంటలకి పని చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఎల్లుండి నుంచి వచ్చిన కాడి నుంచి ఇంజిన్ ఆగదు. ఎంతమంది బయలుదేరతారు భయ్య? అంటే షిప్ల లాగా పని చేస్తారా? 10 మంది. ఇద్దరు వలేస్తుంటారు, ఇద్దరు తిప్పుతుంటారు. లేదు, అందరూ ఆల్రెడీ అలా పడుకోవడం చాలా కష్టంగా ఉంటది. వీళ్ళు చాలా కష్టపడతారు. ఆల్రెడీ కంటిన్యూగా పడుకోవడం అంటే ఉండదు వీళ్ళకి. 1 గంట 2 గంటలు, 1 గంట పడుకోవడము, నెక్స్ట్ మళ్ళా పని చేయడం, మళ్ళీ ఇంకో 1 గంట 2 గంటలు పడుకోవడం, మళ్ళీ పని చేయడం, మళ్ళా గంట అంతే. ఒక్కోసారి ఒక్కో రోజుల్లో నిద్ర లేని రోజులు కూడా ఉంటాయి. ఇప్పుడు మొన్న వచ్చిన తుఫాను లేకపోతే అల్పపీడనాలు ఏర్పడ్డప్పుడు మత్స్యకారులు వెళ్ళొద్దు అంటారు. మరి అక్కడ లోపలికి వెళ్తే మీ కమ్యూనికేషన్ ఎట్లా? కమ్యూనికేషన్ ఆల్రెడీగా జిపిఎస్ ఉంది. జిపిఎస్ ఫోన్లు, మన పోలీసుల దగ్గర ఉంటాయి జిపిఎస్. అలాంటి జిపిఎస్ ప్రతి బోట్ లో ఉంటది. బోటు దరికి కూడా మాట్లాడుకుంటారు. వాకీ టాకీ లాంటి. నెక్స్ట్ ఫోన్లు కూడా ఇప్పుడు సెల్ ఫోన్స్ అందరూ పట్టుకెళ్తున్నారు. సెల్ ఫోన్స్ నుంచి సిగ్నల్స్ వస్తుంటాయి. నెక్స్ట్ వీళ్ళకి ఏకో సౌండ్ ఉంటది. అక్కడ ఎంత లోతుందో ఎప్పటికప్పుడు నెట్ చెప్తుంటది. ఇది టీవీ లాగా ఏకో సౌండ్ లోతు చెప్తుంది. జిపిఎస్ ఇక్కడ నుంచి కలకత్తాకి ఎంతసేపులో వెళ్ళొచ్చు అని చెప్పి జిపిఎస్ ఉంటది వాళ్ళకి. మనకి ఇప్పుడు అట్లా కాదు, అంటే ఇప్పుడు పలానా చేపలు ఒక 100 అడుగుల దూరంలో, ఇంకొక టైపు చేపలు కావాలంటే 200 అట్లా మీకు లెక్క ఉంటుందా? అట్లాగంటే నీకు పెద్ద చేపలు బారులో ఉంటాయి. అవి తాడుతో వేటాడుతారు. అంటే ఇప్పుడు గేలం చేపలు ఉంటాయి కదా, అలాంటి తాళ్ళు కొడుతూ వేటాడుతుంటారు డైరెక్ట్ గా. వెళ్ళలాగేయకుండా తాళ్ళు ఇది కూడా గేలాలు వేసి కూడా పట్టుకుంటారు. గేలాలు వేసి కూడా అట్లా పెద్ద చేపలు వస్తాయి. ఇప్పుడు ఇది 60 లక్షల డబ్బుల బోటు, చిన్న బోట్ అన్నారు కదా, చిన్నది పెద్ద బోట్ ఇది. ఇప్పుడు ఈ ఐస్ ఎందుకు వేస్తున్నారు, ఏంటిది ఇది లోపల? ఇందాక చూపించింది ఈ ఐస్ ఆల్రెడీగా ఫిష్ ను స్టోరేజ్ చేయడానికి ఒక రోజు నుంచి 4 రోజుల వరకు స్టోరేజ్ చేస్తారు ఫిష్ ను. పెద్ద బోట్లు ఎక్కువ దూరం వెళ్తాయి. కలకత్తా వరకు వెళ్తే, బంగ్లాదేశం వరకు మాక్సిమం వెళ్తే పెద్ద బోట్లు అయితే 2 రోజులు చేస్తే, 5 రోజులు చేస్తే. ఇది మినిమం 10 డేస్ 15 డేస్ చేస్తుంది. 15 డేస్ ఫిషింగ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ నెల రోజులు వీళ్ళు ఆ చల్లగా ఉంటారు లోపల, మరి ఇబ్బంది ఉండదా? చలేదా? చల్లగా ఉండదు. అది ఓన్లీ దాన్ని స్టోరేజ్ చేశారు. ఓన్లీ సరుకు పెట్టుకోవడానికి కోసమే. ఇక్కడ ఓన్లీ ఫిష్ వేసినప్పుడు ఫిష్ వేసేటప్పుడే ఇక్కడ పని చేస్తారు. తర్వాత అక్కడ పని చేయరు. తర్వాత లోపల బెడ్లు ఉన్నాయి పడుకోవడానికి. వంటగది ఉంది. మొత్తం పకోడీ, చికెన్, టిఫిన్లు అన్ని రకాల టిఫిన్లు చేసుకుని తింటారు. అంటే 4 రోజులు ఇక అక్కడే వేటకి వెళ్తే ఒకసారి ఇక్కడ ఉంటది. ఇక్కడ వాటర్ బ్యార్లీలు ఇలాంటి బ్యార్లీ 200 బ్యార్లీలు, 15 బ్యార్లీలు ఉంటాయి వాటర్. కొలై వాటర్ పట్టుకెళ్తారు.
తాగడానికి వాటికి. తాగడానికి, స్నానం చేయడానికి, ఆహా. తాగడానికి కొలివి వాటర్ పట్టుకెళ్తారు. ఒక 15 బ్యారెల వరకు, అంటే దగ్గర ఒక 4000 లీటర్లు పట్టుకెళ్తారు. ఇప్పుడు లెక్క ఎట్లుంటది అన్న? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను బోటు కొనుక్కొని ఇక్కడ మనుషులు మాట్లాడుకొని వేటకి వెళ్ళొచ్చా? అంటే వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్, ఎవరైనా బోట్ కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇక్కడ సిండికేట్ కొంతమంది పెద్ద కంపెనీలు రావడం ఏం లేదు. ఇక్కడ యూనియన్ ఆఫీస్ ఉంటది, అక్కడికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసి సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ బిజినెస్ మనకి నేను విన్నది ఏంటంటే వైజాగ్ హార్బర్ నుంచే మీకన్నా ఎక్కువ చేపలు తెచ్చినా చెన్నైకి ఎక్స్పోర్ట్ చేస్తారు, చెన్నైకి చేస్తారు, కేరళకి చేస్తారు, కేరళ చేస్తాం, బెంగళూరు చేస్తాం, నెక్స్ట్ బొంబాయి చేస్తాం, ఢిల్లీకి వెళ్తాయి. ఇక్కడ నుంచి టోనా ఫిష్, సోర్లు, పార్లు ఇలాంటివన్నీ కొన్ని ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ అక్కడికి వెళ్తాయి. కలకట్టాకి ఏమిచ్చి తేకులు, పాములు, గొరసలు కలకట్టాకి వెళ్తాయి. ఇలాగే ఇక్కడ పంపిస్తా. ఇప్పుడు నెల రోజులకి వెళ్ళొస్తే ఎన్ని లక్షల రూపాయల సరుకు వస్తుంది అన్న మామూలుగా? అది నెల రోజుల కంటే ఒక 15 days కి వేసుకోండి. 15 days కి అయితే దగ్గర ఇది మార్కెట్ రేట్ ప్రకారం 6000 లీటర్ ఆయిల్ కలుతుందండి 15 రోజులకి. 6 టన్నులు లీటర్ డీజిల్ కాలుతుంది. ఓకే. దానికంటే 6 టన్నులు డీజిల్ అంటే 6 లక్షలు అవుతుంది. కళాసులకి, ఈ డీజిల్ కి, నెక్స్ట్ ఐస్ కి, ఇలా రాసనకి, హమాలీలకి, ఎత్తి కూలీలకి, ఇవన్నిటికి ఆల్రెడీ కనీసం 10 లక్షలు వస్తే, ఫిషింగ్ వస్తే వర్కౌట్ అవుతుంది. ఓకే. అంటే 1-2 లక్షల ప్రాఫిట్ తోటి రావచ్చు. అంటే మినిమం 10 లక్షల సరుకు అయితే వస్తేనే ప్రాఫిట్ ఆ వేట. అయితే ఇప్పుడు ఇందులో కొన్నిసార్లు కొన్ని పడతాయి, కొన్నిసార్లు కొన్ని పడవు. మాక్సిమం కొద్దిగా ఇలాంటి బోట్లు మాక్సిమం ఎప్పుడో ఒకసారి లాస్ వస్తుంది, కానీ మాక్సిమం లాస్ రాదు. ఓకే, బాగుందన్న. కొన్ని బోట్లు ఓన్లీ టోనా ఫిష్ కి వెళ్తాయి, బంగ్లాదేశం వరకు వెళ్తాయి. ఓన్లీ వెళ్ళి కొమ్ముకోనంలో పెద్ద చేపలు ఉంటాయి కదా, టోనా ఫిష్, ఇలాంటివన్నీ తీసుకొస్తారు. ఇవెంత వస్తుంది? ఇందాక సరదాగా మనం ఒక 10 లక్షలు అయితే వర్త్ వెళ్ళిన ట్రిప్ కన్నారు. ఇవి ఎండి చేపలు ఓన్లీ కళాసులకే, ఓనర్కి ఉండవు. వాళ్ళు ₹1,00,000 వచ్చినా, 2 లక్షలు వచ్చినా వర్కర్లకే. నెక్స్ట్ ఇది కాకుండా వచ్చిన ఫిషింగ్ ఒక 6 లక్షలు, ఒక 10 లక్షలు వచ్చింది అనుకో, దానికి 12% ఇస్తారు ఈ బోట్ వాడినందుకు. అంటే కళాసులకి ఎండు చేపలు 12%, 10 లక్షలకి 12% చొప్పున 12,000. అంతే, 12,000. నెక్స్ట్ వీళ్ళకి ఏమించి కొన్ని చేపలు ఉంటాయి కేటాయించి, తేకులు గాని, పాములు గాని, నెక్స్ట్ బొంతులు, మట్టలు, ఇలా కలిమిందులు, ఇలాంటివన్నీ వీళ్ళకి ఇచ్చేస్తారు కళాసులకే. వాళ్ళు కూడా అవి వాళ్ళ 1,00,000 కానీ 2 లక్షలు కానీ కళాసులు తీసుకుంటారు. ఇవే వీళ్ళు పంచుకుంటారు. ఓనరు ఓన్లీ రొయ్యలు, కొన్ని క్వాలిటీ చేపలు, ఇవన్నీ ఓనర్కి. అందులోనే ఐస్కి, ఆయిల్కి, రాసనకి ఇవన్నీ తీస్తూ కళాసులకి షేర్ కట్టడం అంటే పర్సంటేజ్ తీస్తూ మిగతా బ్యాలెన్స్ మిగిలితే ఓనర్కి. ఇప్పుడు పలానా ఓనర్ కి పలానా జీతం కింద పని చేస్తారా, లేకపోతే ట్రిప్ కి ఇంత ఉంటుందా, లేకపోతే ఇంతమందికి రిక్వైర్మెంట్ ఉంది, ఈసారి 15 రోజులు ఎవరు వెళ్తారని పాట పాడతారా? ఎట్లా నడుస్తుంది కళాసులు ఓనర్ల మధ్య? కళాసులు ఆల్రెడీగా వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ పెట్టి డ్రై పీస్ వాళ్ళదే, కొన్ని ఫిష్ ఉంటాయి వాళ్ళు కేటాయించిన ఫిష్ వాళ్ళదే, ఇవే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి కూడా ఒక డబ్బులు బాగానే వస్తాయి. ఓనర్కి అయితే లాస్ వస్తే రావచ్చు, కానీ వర్కర్స్ అయితే లాస్ రాదు ఎప్పుడు. వాళ్ళకి ఉపాధి ఉంటుంది కాబట్టి అందరూ చేయడానికి ముందుకు వచ్చేస్తారు. అయితే వాళ్ళకైతే ఒక 3-4 లక్షలు, 2-3 లక్షలు వస్తుంది 15 రోజుల కాలకి వెళ్తే ట్రిప్కి కళాశాలకి. ఓనర్కి 10 మందికి అంటే వాళ్ళకి ఒక 20,000, 30,000 ట్రిప్కి 10,000, 15,000 వాళ్ళకైతే రోజుకి వర్కౌట్ అయిపోద్ది. ఒక ఓనర్కి అయితే మిగులుతుంది, లేకపోతే లాస్ వస్తుంది, లేదంటే దానికి వస్తుంది. అవన్నీ ఇక్కడ అమ్ముతారు. బోట్లు ఒక్క రోజుకి ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చిన బోట్లు ఉన్నాయి. సాయంత్రం వెళ్ళి అందరూ వెళ్ళరు. డైలీ మార్నింగ్ 5 కల్లా వెళ్ళి 12కి, 1 గంటకి, 2 గంటలకి, సాయంత్రం 6 గంటలకి వస్తాయి. మార్నింగ్ దగ్గరలో. నెక్స్ట్ ఈవినింగ్ 5 గంటలకు వెళ్ళి మార్నింగ్ 6 కల్లా వస్తాయి కొన్ని బోట్లు, నైట్ షిఫ్ట్లు. నెక్స్ట్ కొన్ని 2 రోజులకి వెళ్తాయి, కొన్ని 3 రోజులకి వెళ్తాయి, కొన్ని 4 రోజులకి వెళ్తాయి, కొన్ని 5 రోజులకి వెళ్తాయి. ఇక్కడ ఒక రోజు 15 రోజులు 10 రోజులు అని ఏ లేదు, ఎవరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చేస్తారు.
అలాగా నెల రోజుల వరకు చేస్తారు. పెద్ద పెద్ద టోనా ఫిష్ తెచ్చిన బోట్లు బంగ్లాదేశం వరకు కలకత్తా వరకు వెళ్తాయి. కలకత్తా వరకు వెళ్ళి వాళ్ళు అంత అక్కడ నుంచి కూడా ఫిష్ తీసుకొని వస్తారు ఎక్కువ రోజులు.